వెల్కమ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల గురించి నేర్చుకుంటున్నాం. ఇవి మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దేవాలయాలు. దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయని, దానిలో భాగంగా మొట్టమొదటి జ్యోతిర్లింగం గురించి సోమనాథ్ దేవాలయం గురించి మనం ఫస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం. సెకండ్ సెషన్‌లో శ్రీశైల క్షేత్రం గురించి నేర్చుకున్నాం. థర్డ్ సెషన్‌లో ఉజ్జయిని దేవాలయం గురించి నేర్చుకున్నాం. ఈరోజు నేర్చుకోబోయే మరొక జ్యోతిర్లింగం ఏమిటి అంటే, రామేశ్వరం దేవాలయం. మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో రామేశ్వర ఆలయం ఒక జ్యోతిర్లింగం. దీని గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఫ్రెండ్స్, మనము ఈఓ కోర్స్ స్టార్ట్ చేశాం. ఆల్రెడీ 5 సెషన్స్ అయిపోయాయి. ముందుగా ఎండోమెంట్ యాక్ట్ స్టార్ట్ చేశాం. యాక్ట్‌లోని ప్రతి అంశాన్ని మీకు వివరించడం జరుగుతుంది. దాంతో పాటుగా పీడీఎఫ్ మీకు అందుబాటులో ఉంటుంది. దాన్ని ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. మీ ప్రిపరేషన్ చాలా తేలిగ్గా, త్వరగా ముగియాలంటే ఈ ప్లాట్‌ఫార్మ్ చక్కటి ప్లాట్‌ఫార్మ్ అని తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎండోమెంట్ ఎగ్జామ్‌కి ఇన్ఫర్మేషన్ చాలా వాస్ట్‌గా అందుబాటులో ఉంది. ఇన్ఫర్మేషన్‌కి కొదువ లేదు. బట్ ఎగ్జామినేషన్‌కి అవసరమయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మాదిరిగా నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్లుగానే మీకు ఎండోమెంట్ కోర్సు మన యాప్‌లో వస్తుంది. జస్ట్ రూ. 1000కి మీరు దాన్ని పర్చేజ్ చేయొచ్చు. యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దయచేసి గమనించండి. సరే, మొత్తం మీద రామేశ్వర క్షేత్రం గురించి నేర్చుకోబోతున్నాం ఈరోజు. మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కడుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, రామేశ్వరం అనేది ఒక చిన్న దీవి. తమిళనాడు కిందకి వస్తుంది. ఈ రామేశ్వర దీవిలో మనకు రామనాథ స్వామి ఆలయం ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాకారం కలిగిన ఆలయంగా ఈ గుడి ప్రసిద్ధి చెందింది. చూడండి, చుట్టూతా ప్రాకారం ఉంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్‌ని కంప్లీట్‌గా విజిట్ చేయాలి అంటే 4 అవర్స్ పడుతుందట. 4 అవర్స్. ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాకారం కలిగినటువంటి ఆలయం ఏది అంటే మీరు టక్కున చెప్పవలసింది రామనాథ స్వామి దేవాలయం లేదా రామేశ్వర క్షేత్రం. దీని స్థల పురాణం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. సాక్షాత్తు శ్రీరాముడు ప్లస్ వానరసేన తో కలిసి రామేశ్వరం నుండి రామసేతును నిర్మించి లంకను చేరటం జరిగింది కదా! సీతాపహరణం జరిగిన తర్వాత సీతను రక్షించటం కోసం శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి ఇదే రామేశ్వర క్షేత్రం నుంచి శ్రీలంకకు రామసేతును నిర్మించడం జరిగింది. దీన్నే యాడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటాం. మొత్తం మీద రావణ్ణి చంపేయటం జరిగింది. రావణ్ణి చంపిన తర్వాత సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడితో కలిసి అయోధ్య ప్రయాణం మొదలుపెట్టాడు శ్రీరాముడు. ఆ సమయంలో శ్రీరాముడు రామేశ్వరం వద్ద రెస్ట్ తీసుకున్నాడు. అయితే ఈ సమయంలో రామునికి ఒక సందేహం కలిగింది. రావణుడు బ్రాహ్మిన్. అతన్ని సంహరించినందుకు బ్రహ్మహత్య పాతకం రాకూడదని చెప్పి, మహాపాపం రాకూడదని రాముడు మహర్షులను సంప్రదించడం జరిగింది. ఈ రామేశ్వరం వద్ద రెస్ట్ తీసుకునే సమయంలో. అప్పుడు వారిచ్చిన సలహా ఏమిటి అంటే, శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయమని సలహా ఇచ్చారు. దాంతోటి వెంటనే శ్రీరాముడు హనుమంతుడిని కైలాసం పంపి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశించాడు. అయితే ముహూర్తం దగ్గర పడుతున్నా కానీ హనుమంతుడు రాకపోవడంతోటి సీతాదేవి సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుకతోటి శివలింగాన్ని తయారు చేసింది. ఆ లింగానికే శ్రీరాముడు పూజలు జరిపించడం జరిగింది. అయితే ఆ తర్వాత హనుమంతుడు కైలాసం నుంచి శివలింగంతో వస్తాడు. వచ్చి అప్పటికే పూజ జరిగిపోయిందని చూసి బాధపడతాడు. అప్పుడు శ్రీరాముడు 2 లింగాలు ప్రతిష్ఠించి హనుమంతుడు తెచ్చిన శివలింగానికే ముందుగా పూజ జరపాలనే నియమాన్ని విధిస్తాడు. ఫ్రెండ్స్, హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగానికి ఏమని పేరు అంటే విశ్వనాథలింగము. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, రామనాథస్వామి ఆలయంలో రామలింగం ప్లస్ విశ్వనాథలింగం. విశ్వనాథలింగము అంటే ది లింగ బాట్ బై హనుమాన్.
ఈజ్ నోన్ యాజ్ విశ్వనాథ లింగం. 2 శివలింగాలు ఉండటం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. సరే, శివుడు ఉంటే ఖచ్చితంగా పార్వతీదేవి కూడా ఉంటారు. ఇక్కడ పార్వతీదేవిని పర్వతవర్ధిని అమ్మవారని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఏ ఆలయంలో ఉన్నటువంటి పార్వతీదేవిని పర్వతవర్ధినిగా కొలుస్తారు అంటే, ఈ రామనాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి పార్వతీదేవిని. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. అయితే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి బావులు ఫ్రెండ్స్, పవిత్ర జలాలను కలిగి ఉన్నటువంటి బావులు. తీర్థాలు అని కూడా పిలుస్తాము. మొత్తం రామేశ్వరం ఆలయంలో 64 తీర్థాస్ ఉన్నాయట. వాటిలో 22 బావులు ఆలయం లోపలే ఉన్నాయి. అతి ముఖ్యమైనవి. ఫ్రెండ్స్, రావణ సంహారం జరిగిన తర్వాత రాముని అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాల సంఖ్య ఎంతంటే 22. రావణ సంహారం జరిగిన తర్వాత రాముని అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాల సంఖ్య 22. ఆ 22 బాణాలతోటి ఆయన 22 తీర్థాలను సృష్టించాడని గ్రంథాలు తెలుపుతున్నాయి. అత్యంత ముఖ్యమైనది అగ్ని తీర్థము అనేటటువంటి బావి. అందుకని భక్తులు ముందుగా ఈ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నటువంటి బీచ్ చాలా పక్కనే ఉంటుంది. అయినప్పటికీ బీచ్ పక్కనే ఉన్న ఈ వెల్‌లో ఉన్నటువంటి వాటర్ చాలా స్వీట్‌గా ఉంటాయట. ఆయుర్వేద గుణాలున్నాయట. సో, ముందుగా అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాత భక్తులు ఆలయంలోకి ప్రవేశించడం అనేది ఒక నమ్మకం. ఇంకో స్పెషాలిటీ, ఇక్కడ 108 శివలింగాలుంటాయండి. ఆలయ ప్రాకారంలో 108 శివలింగాస్ కనిపిస్తాయి టెంపుల్ కారిడార్స్‌లో. సో, ఇవన్నీ కూడా మహర్షుల చేతి ప్రతిష్ఠించబడినవి. రైట్ ఫ్రెండ్స్. అయితే ఒక విశిష్టత ఏమిటి అంటే, పిల్గ్రిమేజ్ ప్రొసీజర్ ఒకటుంది. యాత్రా విధానం అంటాము. ముందుగా రామేశ్వర యాత్రను ఒక నిర్దిష్ట పద్ధతిలో చేయాలన్న సాంప్రదాయం ఉంది. భక్తులట ముందుగా వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథునికి పూజ చేసి, అక్కడ గంగా జలాన్ని తీసుకొచ్చి, రామేశ్వరానికి వచ్చి రామనాథ స్వామికి అభిషేకం చేయాలి. రామనాథ స్వామి అంటే రాముని చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివుడు. అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఇక్కడి ఇసుకని తీసుకొని కాశీలోని గంగా నదిలో కలపాలి. అప్పుడు భారతదేశంలోని అన్ని పుణ్య నదులు ఈ తీర్థ భావం లోపల ప్రవహిస్తున్నాయని నమ్మకం ఉంది కాబట్టి, రామేశ్వరం దర్శనం వల్ల సంపూర్ణ ఫలితం, అటైనింగ్ కంప్లీట్ పిల్గ్రిమేజ్ బెనిఫిట్ త్రూ రామేశ్వరం అనేది ఉంటుందనేది భావన. ఫ్రెండ్స్, ఈ విధంగా రామనాథ స్వామిని దర్శించటం ద్వారా భక్తులు భారతదేశంలో అన్ని పవిత్ర క్షేత్రాలను సందర్శించినట్లుగానే ఫలితం పొందుతారు. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ మీకు వాస్ట్‌గా ఉంటుంది. ఇంటర్నెట్‌లో అయినా సరే. దాన్ని ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు అనువైన రీతిలో చదువుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలాగే ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఈవో కోర్స్‌ని ముందుకు నడిపిస్తున్నాం. ది బెస్ట్ ఈవో కోర్స్ అని నేను ఆహ్, చెప్పగలుగుతాను ఆత్మవిశ్వాసంతో. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీన్ని యాప్ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.